పార్వతీదేవి శివుడిని అడిగింది. ప్రభూ, నువ్వు ఎందుకు కంఠంలో విషం, శిరసిపై గంగా, కంఠలో నాగభూషణం ధరించి ఉంటావు? నీకు మరణం లేదు అంటారు, నీ అమరత్వ రహస్యం ఏమిటి? శివుడు ఆమెతో అన్నాడు, ఈ రహస్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ మరణం నుండి విముక్తి పొందుతారు. కాని ఇది చాలా పవిత్రమైనది, దీన్ని ఎవరూ వినకూడదు. అందుకే ఇద్దరూ ఒక ప్రత్యేకమైన, ప్రశాంతమైన స్థలం వెతికారు. శివుడు తన వాహనమైన నందిని, చంద్రుడిని, పాము, గంగను మొదలైన అన్నింటిని వదిలి, హిమాలయాల్లోని గుహ అంటే అమర్నాథ్ గుహలోకి వెళ్లాడు. అక్కడ శివుడు పార్వతీకి అమరత్వ రహస్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ గుహ బయట ఉన్న అన్ని జంతువులు చనిపోయాయి, ఎవరూ వినకూడదనే ఉద్దేశ్యంతో. కానీ ఆ గుహలో 2 చిన్న పావురాలు గుడ్లు పెట్టి ఉన్నాయి. శివుడు కథ చెప్పే సమయానికి ఆ గుడ్ల నుండి 2 పిల్ల పావురాలు పుట్టాయి. అవి శివుడు చెప్పిన అమరత్వ రహస్యం మొత్తం విన్నాయి. దీంతో అవి కూడా అమరాలు అయ్యాయి. అవి ఇప్పటికీ ఉన్నాయని, అమర్నాథ్ యాత్రలో శివలింగం ఉన్న గుహలో ఉంటాయని అంటారు.